ప్రియులరా, మరి దేవుని వాక్యాన్ని మనం చాలా క్లుప్తంగా ఇవ్వబడినటువంటి సమయంలో మనం ధ్యానించబోతున్నాం. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి. కారణం 2024వ సంవత్సరంలోనికి దేవుడు నడిపించాడు ఒక నమ్మకంతో, ఒక ఆశతో, ఒక కోరికతో. నువ్వు ఎదగాలని, నువ్వు ఫలించాలని, అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ ఆశతో, ఏ కోరికతో దేవుడు నిన్ను నడిపించాడో అదే ఆశ, అదే కోరిక, అదే తపన నీలో లేనట్లయితే నీ జీవితంలో పురోగతి ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్న చందం ప్రకారం జీవితం సాగుతుంది. నీ జీవితం ఆశీర్వదించబడాలి అంటే, నీ జీవితం దీవించబడాలంటే ఆశీర్వాదాలను ఇవ్వగలిగినటువంటి దేవుని మాటలను చాలా జాగ్రత్తగా ఈ ఉదయకాలమును ఆలకించాలి. దేవుని బిడ్డ, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ సైజ్ డస్ నాట్ మ్యాటర్, ఈవెన్ సిచ్యువేషన్స్ డస్ నాట్ మ్యాటర్, as long as you have a positive attitude towards the divine will of God in your life. దేవుని ఎడల, దేవుని సంకల్పము ఎడల సంపూర్ణమైనటువంటి ఆలోచన విధానాన్ని నువ్వు కలిగి ఉన్న రోజు, నీవున్నటువంటి పరిస్థితి అంటే నేడు నీవున్నటువంటి పరిస్థితి, నీవెదుర్కొంటున్నటువంటి పరిస్థితుల ప్రభావం ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆ పరిస్థితులలో ప్రభావవంతమైన దేవుని ఆలోచనను నీవు నమ్మగలిగి, ప్రార్థించగలిగి, అడుగులు వేయగలిగినట్లయితే 2024వ సంవత్సరము ఊహించనటువంటి ఆశీర్వాదాలను నీ జీవితంలోనికి, నీ ముంగిటిలోనికి అది తీసుకొని వస్తున్నది అన్నది సత్యము. ప్రియులారా, ఒకసారి ఒక చిన్న బిడ్డ నాన్నని అడిగాడట, నాన్న ప్రార్థన అంటే ఏంటి నాన్న? ప్రార్థన ఎందుకు చేయాలి? చేయకపోతే కష్టమేంటి, నష్టమేంటి అన్నాడట. నాన్న వాడికి ఎలా చెబితే అర్థమవుతుందో తెలుసుకున్నటువంటి నాన్న ఒక మాట అన్నాడు, బిడ్డా, అన్నీ కలిగి ఉన్న దేవుణ్ణి మనకు కావలసినవి దయచేయమని చెప్పుకునే ఒక గొప్ప మార్గమే ప్రార్థన. ప్రియుడా, ఈరోజు నీ అవసరాలను తీర్చే దేవుడు, నీ పరిస్థితులను మార్చే దేవుడు, నీ స్థితిగతులలో ఆశీర్వాదాన్ని, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వగలిగినటువంటి దేవుని మాటలు నీవు ఆలకిస్తున్నావా? దేవుడు నీ పరిస్థితులను ఎరిగినవాడు, ఆ పరిస్థితులలో నీవు చేయవలసినది ప్రబోధిస్తున్నవాడు. అలా చేసిన రోజు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడో కూడా తన వాక్యములో ఆయన వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తున్నది మన జీవితములో ప్రార్థన చేయాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే పుట్టి గుడ్డి వాని యొక్క వృత్తాంతం ఉన్నది. మరి ఆ వృత్తాంతాన్ని మనం చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయము 2-3 వచనాలలో ఈ విధముగా రాయబడినది. యోహాను సువార్త 2-3 వచనాలలో, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 9 verses 2 and 3. బోధకుడా, వీడు గ్రుడ్డు వాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెనో, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెనో. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు తప్పుడు అభిప్రాయంతో కూర్చున్నావేమో. ఈ కుటుంబంలో పుట్టినందుకు నా బ్రతుకు ఇలా అయింది, ఈ నాన్నకు పుట్టినందుకు, ఈ అమ్మకు పుట్టినందుకు ఇలా అయింది, ఈ సంఘానికి వస్తున్నందుకు ఇలా అయింది, ఈ దేశములో బ్రతుకుతున్నందుకు ఇలా అయింది, నా జీవితానికి ఎవరో కారణమని కారణాలను వెతుకుతూ నువ్వు బ్రతుకుతున్నావా? నిన్ను ఆ పరిస్థితిలోనికి నడిపించినటువంటి వాడు, గాఢాంధకారపు లోయలో నిన్ను నిలిపినటువంటి వాడు ఊరికే నిన్ను నిలపలేదు. నీ ద్వారా ఆయన నామము మహిమపరచబడడానికి, నీ ద్వారా ఆయన నామము సన్నుతించబడడానికి, నీవు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభములో నిన్ను హెచ్చించి, దీవించి, జవాబును దయచేసి నిన్ను ఆశీర్వదించినటువంటి దేవుని హస్తాలు ప్రపంచమంతా చూసే విధంగా, ఆయన నామ సంకీర్తన చేయబడే విధంగా నిన్ను దీవించడానికి ఆశపడుతున్నటువంటి దేవుడు తానే తన చిత్తానుసారంగా ఆ పరిస్థితులలో నిన్ను ఉంచాడన్నది గుర్తిస్తున్నావా? లేక ఎవరో నీ పరిస్థితి
పరిస్థితికి కారణమని, నీ పురోగతికి అవరోధంగా ఉన్నారని చాలా సందర్భాలలో మనము వాపోతున్నాము. కానీ పుట్టి గుడ్డివాని వృత్తాంతాన్ని దేవుడు చూపిస్తూ ఆ పుట్టి గుడ్డివాని జీవితంలో నుండి సత్యాన్ని వివరిస్తున్న మాట ఏమిటంటే, వీడు అలా పుట్టడానికి కారణము వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ అమ్మ కాదు, వారు చేసినటువంటి పాపం అంతకన్నా కాదు, కానీ దేవుని క్రియలు వీని యందు మరి బయలుపరచడానికి దేవుని నామ మహిమార్థమే ఆ పరిస్థితులలో దేవుడు వాణిని ఉంచాడని అక్కడ యేసుక్రీస్తు ఆయన శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీవున్న పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించటం నేర్చుకో. అది అవమానమైనా కావచ్చు, అపహాస్యమైనా కావచ్చు, హేళనైనా కావచ్చు, వ్యతిరేకత అయినా కావచ్చు, ఏమీ అర్థం కాని పరిస్థితి అయినా కావచ్చు, ఆ పరిస్థితిలో దేవుణ్ణి ప్రశ్నించటం కాదు, కానీ దేవునికి ప్రార్థించటం నేర్చుకోవాలి. నీ పరిస్థితులను ఆశీర్వాదంగా మార్చే దేవుడు, నీ పరిస్థితులలో తన దీవెనలను కుమ్మరించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అన్న వాస్తవాన్ని గుర్తించి నీవు అడుగులు వేయటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఈ సత్యాలను మనము గమనిస్తున్నాము. తల్లి, తండ్రి, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఈ ప్రశ్న సూటిగా నిన్నే అడుగుతున్నా. నీ జీవితము బాగుపడాలి అంటే, నీ పరిస్థితులలో పురోగతి కావాలి అంటే, తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అన్నగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అక్కగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ జీవితంలో నీ పరిస్థితులు మార్చబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో కన్నీటితో ఉపవాసముతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథములో యేసు ప్రభు ఈ మాటలను దాదాపుగా అన్ని సువార్తలలో ఆయన నొక్కి ఒక్కానించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో అడుగుడి మీకు ఇవ్వబడునని ఆయన సెలవిస్తున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనములో, మార్కు సువార్త 6వ అధ్యాయము 6 నుండి 15 వచనాలలో ఇదే విషయాన్ని ఆయన చాలా ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని బిడ్డ, నీవున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను హెచ్చించాలంటే, నీవున్న పరిస్థితులలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, ఆ పరిస్థితుల వైపు చూస్తూ నా తలరాత ఇంతే, నా విధి ఇంతే, నా జీవితం ఇంతే, ఈ కుటుంబంలో పుట్టాను కాబట్టి, ఈ దేశంలో పుట్టాను కాబట్టి, ఈ తల్లిదండ్రులకు పుట్టాను కాబట్టి, ఈ సంఘానికి నేను వస్తున్నాను కాబట్టి నా జీవితానికి పురోగతి లేదు, నేను బాగుపడను అని నినదిస్తూ నిరసిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ అనేక మంది వారి జీవితాలలో పురోగతిని లేకుండా అదే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో, నిరసించినటువంటి పరిస్థితుల్లో, నిస్సారమైనటువంటి పరిస్థితుల్లో, ఫలము లేని ఫలరహితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కారణమైనది. కానీ నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి తన చేతులను, గాయపడిన హస్తాలను చాచి ఉంచిన దేవుడు జ్ఞాపకము చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ పరిస్థితులలో, నీవున్న పరిస్థితులలో నీవు ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, అబ్రహాము ప్రార్థన చేశాడు, ఇస్సాకు ప్రార్థన చేశాడు, యాకోబు ప్రార్థన చేశాడు, మరి హన్నా ప్రార్థన చేసింది, ఎబ్బేజు ప్రార్థన చేశాడు, దావీదు, సొలొమోను మహారాజు అందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి భక్తులందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. పాత నిబంధన గ్రంథమైన, నూతన నిబంధన గ్రంథమైన గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికి, దీవించడానికి కారణము ఏమిటి అంటే వారు ప్రార్థనను నమ్మారు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము నువ్వు ప్రార్థనను నమ్ముతున్నావా? 2024వ సంవత్సరములో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ప్రార్థనను నమ్మి తల్లిగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నావా అమ్మా? ఎన్ని గంటలు ఫోన్లోనూ మాట్లాడుతున్నావు? లోకములో ఉన్నటువంటి చెత్త అంతా నీకు చాలా చాలా అర్జెంటుగా అవసరం. ఆ చెత్త విషయాల గురించి మాట్లాడడానికి గంటల కొద్దీ రీఛార్జ్ చేయించుకొని ఫోన్లో మాట్లాడుతున్నావే, ఏం సాధిస్తున్నావు? ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టము, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న 1,00,000 ప్రశ్నలకు జవాబు యేసు అన్నది ఎరిగి ఉన్నటువంటి నీవు, యేసు ప్రభు ప్రార్థనకు స్పందిస్తాడని, జీవితాలను మారుస్తాడని, అద్భుతాలను జరిగిస్తాడని చెప్పిన మాటలు ఎన్నో సందర్భాల్లో విన్నటువంటి నీవు ఎన్నిసార్లు అమ్మగా, నాన్నగా ప్రార్థన చేస్తున్నావు? దేవుని బిడ్డ, ఈరోజు 2024వ సంవత్సరంలో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఈ మాటలు నీతో వినిపిస్తున్నాడు. కారణం ఏమిటంటే ప్రార్థన చేయటము మన జీవితాలలో మనం నేర్చుకోవాలి. ప్రియులారా, మరి
చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 24 నుండి 28 వచనాలలో 4 జంతువుల గురించి లేక జీవుల గురించి, క్రిముల గురించి మనం అక్కడ చూస్తున్నాం. ప్రియులారా, దానికి ముందు యోబు గ్రంథము 12వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు జేకబ్ రాజు గారు స్పష్టంగా చదువుతుండే ఆ మాటలలో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. అయినను మృగాలను విచారించుమో అవి నీకు బోధించునో, ఆకాశ పక్షులను విచారించుమో అవి నీకు తెలియజేయునో, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించునో, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించునో, వీటి అన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకొన లేనివాడెవడు? జీవరాశుల ప్రాణములను మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి గదా. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? ప్రియులారా, ఈరోజు నీవు చెవులు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. జీవితాన్ని మార్చే మాటలు, పరిస్థితులను మార్చే మాటలు, మన చుట్టూ ఉన్నటువంటి జీవులను చూయిస్తూ దేవుడు విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు. యోబు గురించి నీవు విన్నావు, అబ్రహాము గురించి నీవు విన్నావు, దావీదు గురించి నీవు విన్నావు, ఎస్తేరు గురించి విన్నావు, రూతు గురించి విన్నావు, మోషే గురించి విన్నావు, నోబహు గురించి విన్నావు, జకర్యా గురించి విన్నావు, జక్కయ్య గురించి విన్నావు, భక్తులందరి గురించి విన్నావు. కానీ నీ జీవితంలో ఇంకా పురోగతి లేదని దేవుడు నీ చుట్టూ, నా చుట్టూ ఉన్నటువంటి చిరుజీవులను చూపిస్తూ వాటిలో ఉన్నటువంటి జ్ఞాన సంపదను మనకు వెలికి తీసి మన జీవితాలను ఆశీర్వదించాలని, మన జీవితంలో ఒక నూతన వరవడిని సృష్టించాలని, మన జీవితాలలో ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతుండగా ఈ మాటలను జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, చీమ మరి కనిపిస్తే మనం ఏం చేస్తాం? ఒక గీత గీస్తాం, దానికి ఒక పేరు ఉన్నది, తెల్ల గీత అనుకుందాం మనం. అయితే ఆ తెల్ల గీత గీస్తే చీమలన్నీ ఏమైపోతాయి? పాపం, చచ్చిపోతాయి అవన్నీ. కానీ చీమల్లో చాలా జ్ఞానం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కుందేలు, కొంతమందిని చూసి మనం ఏమంటారు? రే ఖర్గోష్ బనాయిస్తాం. ఓ ఖర్గోష్ అయి భయ్, బహుత్ కమ్జోర్ అయి భయ్, ఖర్గోష్ తమాషా చేస్తాం. మిడతాన్ని చూస్తే ఇంకొక విధంగా మాట్లాడతాం. బల్లిని చూస్తే అశుభం అంటాం, భయపడే వాళ్ళు కూడా ఉన్నారు కదా ప్రియులారా. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అందులో జ్ఞానం ఉన్నదని, అందులో ఆశీర్వాదం ఉన్నదని. వాటి నడతలను కనిపెడితే అవి మనకు చెప్పశక్యము కాని విజయ రహస్యాలను అవి వివరిస్తాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. చీమలు బలము లేని జీవులైనను వేసవిలో అవి కూర్చుకుంటాయి. కుందేలు బలము లేని జీవి అయినా పేట సందులలో వాసం చేస్తుంది. మిడతకు రాజు లేడు అయినా అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతిలో నీవు పట్టుకొనవు గలవు గాని అయినను అది రాజ్య గృహములో వసిస్తున్నది. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను ఆ చిరుజీవులలో నుండి గొప్ప సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. ఈ చిరుజీవుల నుండి గొప్ప విజయ రహస్యాలను, నిలిచి గెలిచే విలువైన జీవన సత్యాలను దేవుడు మన ముందు ఉంచబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మొట్టమొదటిగా చీమ గురించి మనం ఆలోచన చేద్దాం. చీమ గురించి కూడా ఆలోచించే దేవుడు, చీమలో కూడా ఉన్న ఆ సుగుణాన్ని మరువని దేవుడు ఈరోజు వాటిని నీకు నాకు చూపిస్తున్నాడు. చీమల గురించి ఎప్పుడన్నా ఆలోచన చేస్తామండి మనం? చీమల గురించి ఆలోచన చేయం, దేని గురించి ఆలోచన చేయం, మన పక్కన గురించి కూడా ఆలోచన చేయం. కొంతమంది అయితే పిల్లల గురించి ఆలోచన చేయని తల్లిదండ్రులు ఉన్నారు. వాడు తిన్నడా లేదా అసలు. కొన్ని ఇళ్లలో ఒక డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ అంటారు అన్యాయం వల్ల. అదైతే నాన్న తిన్న తర్వాతనే అందరు తిరగాలి. మిగిలితే నాన్నగారు తిని అన్న తర్వాతనే వాళ్ళు తినాలి. అందరు కలిసి తినే అలవాటు కొన్ని గృహాల్లో ఉండదు. అంటే వాని గురించి తప్ప ఇంకొక్కడి గురించి వాడు భూమండలంలో ఆలోచన చేయడు. కానీ దేవుడు చీమల గురించి కూడా ఆలోచిస్తున్నాడండి. చీమలను కూడా మరిచిపోని దేవుడు చీమలలో ఉన్నటువంటి ఒక సుగుణాన్ని తన గ్రంథములో ఆయన రాయించి ఆ చీమలను చూసి మనల్ని నేర్చుకోమంటున్నాడు.
కొంతకాలం క్రితం ఒక ఆయన ఈగ మీద సినిమా తీసిండు. మన చర్చిలో కూడా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ ఐడియా డైరెక్టర్లకు ఇచ్చారనుకోండి, చీమల మీద కూడా సినిమా తీస్తారు. ఆర్టీఓలు ఈ ఐడియాని బై చేసి చీమలతో పోస్టర్లు తయారు చేశారు. ఫాలో ద లేన్ డిసిప్లిన్ బై లుకింగ్ ఎట్ యాండ్స్ అండ్ లెర్న్ అన్నారు. ప్రియులారా, ఎక్కడనైనా మరి చీమల్లో ట్రాఫిక్ జామ్ చూసారా? ఎప్పుడైనా చీమల్లో మరి అస్తవ్యస్తత చూసారా? అవి అడవిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, గోడ మీద ఉన్నా, గొందిలో ఉన్నా, అవన్నీ కూడా పంక్తులు తీరి చాలా క్రమంగా అవి నడుస్తాయి. మరి ఆ చీమలలో ఉన్నటువంటి, ఆ చిరు జీవులలో ఉన్నటువంటి, ఆ సూక్ష్మ జీవులలో ఉన్నటువంటి సులక్షణాలను చూపిస్తూ ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున రూపింపబడినటువంటి నీకు నాకు దేవుడు జ్ఞాన సందేశాన్ని అందిస్తున్నాడు. భూమిని మరి పాలించడానికి, శాసించడానికి, భూమిపైన అధికారాన్ని కలిగి ఉన్నటువంటి మానవునికి ఆ భూమిలో ఉన్నటువంటి లెక్కలేని చిరుజీవి అయినటువంటి ఒక సూక్ష్మజీవిని దేవుడు చూయిస్తూ అందులో నుండి పాఠాలను నేర్పిస్తున్నాడు. ప్రియులారా, చీమ గురించి కొన్ని సత్యాలు ఏంటంటే, చీమ తన బరువు కన్నా 10 నుండి 50 రెట్ల బరువును అది మోస్తుంది. తన బరువు ఫలానా అనుకుంటే దానికి 10 నుండి 50 రెట్ల బరువును అది లాగుతున్నది. రెండవది, చీమకు 2 కడుపులు ఉంటాయి. మూడవది, చీమ ఎప్పుడూ కూడా తన బ్రతుకు కాలములో అది నిద్రపోదు. నాలుగవది, ఆహారం పసిగట్టడంలో, నిలువ చేయటములో చీమకున్న క్రమశిక్షణ ప్రపంచములో మరి దేనికి కూడా లేదండి. అందుకనే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఈ రోజు చాలా మందికి ఈ మాట వర్తిస్తుంది. ప్రభుత్వాలు ఏం చేయటం లేదు, తల్లిదండ్రులు ఏం చేయటం లేదు అని యవనస్తులు తల్లిదండ్రులను, ప్రభుత్వాలను, చుట్టూ ఉన్నటువంటి సమాజాలను తిట్టిపోస్తున్నటువంటి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కోకొల్లలుగా అవకాశాలున్నాయిరా. కోట్ల జీవులు ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థలు లేకపోయినా, ఎలాంటి పెత్తందారి వ్యవస్థలు లేకపోయినా, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా ఆ జీవులన్నీ కూడా ఘనంగా, వైభవంగా జీవించగలుగుతున్నాయి. వాటిని నా గుప్పిలి విప్పి పోషిస్తున్నటువంటి దేవుడను నేను నా స్వరూపమందు సృష్టించినటువంటి నీకు నేను ఆహారాన్ని ఇవ్వనా? ఓ సోమరి, ఆ చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానాన్ని పొందుకొని జీవితాన్ని మలచుకోమని దేవదేవుడే మాట్లాడుతున్నటువంటి వేళ, దేవుని బిడ్డ, దేవుని వాక్యమేమని సెలవిస్తుందంటే, లైక్ an ant we must constantly prepare, we must all the time work for the purpose of God. దేవుని సంకల్పము కొరకు దినము రాత్రి నీవు నేను జీవించబద్ధులమై ఉన్నాము. యేసు ప్రభు యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధముగా సెలవిస్తున్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడును పని చేయలేడు. ప్రియులారా, నీ నా జీవితంలో ఏదో ఒక రోజు ఏ పని చేయలేని పరిస్థితి వస్తుంది, రెక్కలు ఆడని పరిస్థితి వస్తుంది. మరి ఏ పరిస్థితి చేయాలన్నా సాతకాన్ని నిస్సత్తువ జీవితం రాబోతున్నది. అలాంటిది శారీరకంగా రాకమునుపే, అలాంటిది సామాజికంగా రాకముందే, అలాంటిది లోకములో రాకమునుపే అవకాశం ఉండగానే దేవుని సొత్తుగా, దేవుని ప్రతినిధిగా ఫలభరితమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఆలోచింపచేసే జీవితాన్ని, అందరికీ స్ఫూర్తిని ప్రసాదించే జీవితాన్ని, ప్రభువును పోలిన జీవితాన్ని, ప్రభువు కూడా పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలను మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడును పని చేయలేడు. ప్రియులారా, నీవు నేను పని చేయలేనటువంటి స్థలములోనికి ఒక రోజు నడిపించబడతాము. కాబట్టి అంతకు మునిపే మనమందరము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, పని చేయటం నేర్చుకోవాలి. ప్రభువు చిత్తాన్ని తుదముట్టించటం నేర్చుకోవాలి. ప్రభువు కొరకు బ్రతకటం నేర్చుకోవాలి. పరిస్థితుల వైపు చూడటము కాదు, సవాళ్ళ వైపు చూడటము కాదు, వ్యతిరేకతల వైపు చూడటము కాదు, చీకటి వైపు చూడటము కాదు, కానీ అవకాశాల వైపు చూడటము, నడిపించే దేవుని హస్తాన్ని వారి అపేక్షించటము, ఆయన కృపపైన ఆధారపడము, ముందుకు వెళ్ళటం అనేది మనం నేర్చుకోవాలి. చీమలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? చీమకి తెలుసు
వేసవి కాలములో తమ ఆహారము సిద్ధము చేసుకోవాలని. ఒక మాటలో చెప్పాలంటే చీమకు రేపటి గురించి ఆలోచించే గొప్ప ఆలోచన ఉన్నది. ఎందుకంటే వేసవి కాలములో తన ఆహారాన్ని అది కూర్చుకోకపోతే వర్షాకాలం వస్తుంది, అది ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుందని చీమకు ముందుగానే తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే చీమ ఈజ్ అడ్వాన్స్ థింకర్. చాలా అడ్వాన్స్గా అది ఆలోచన చేస్తుంది. అనేకమైనటువంటి పరిస్థితులను అది పరిగణలోనికి తీసుకొని తన జీవితము మనలో తప్పకుండా వర్షాకాలము వస్తుందని, వేసవి కాలము ముగుస్తుందని ముందుగానే ఆలోచన చేసి పరిస్థితులను పసిగట్టి ఉన్నటువంటి అవకాశాలలో అద్భుతమైనటువంటి ప్రణాళికతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళిన కారణాన్ని బట్టి ఆ చిరుజీవిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దేవుడు వెలికి తీసి మానవులుగా బ్రతకడానికి, ఆనందంగా బ్రతకడానికి, సుభిక్షంగా బ్రతకడానికి, సంతోషంగా సమృద్ధితో బ్రతకడానికి కావలసినటువంటి జీవన మార్గాన్ని ఈరోజు నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. చాలా మంది ఒకే దిశగా ఆలోచిస్తూ ఉంటారండి ఈ లోకంలో. అందులో మొదటి రకం ఏంటో తెలుసా? గతంలోనే జీవిస్తుంటారు, ఎప్పుడు పాత విషయాలే మాట్లాడుతారు. కొంతమంది చూసారా? ఐఎమ్ ఫెడ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎప్పుడుగా 1947 స్టార్ట్ చేసిండంటే 1947, 1622, 1324 ఈ డేట్లు చెప్తుంటే మనకే దిమ్మ తిరిగిపోతుంది. గతంలోనే బతుకుతాడు, గతంలోనే అబ్బా అప్పుడు బాగుండే. మరి నువ్వు అప్పుడు పుట్టేలే కదా దేవుడు నిన్ను, ఇప్పుడు పుట్టించిండు కదా. ఆ గతంలో బ్రతికే వాళ్ళండి ఎంతసేపు గతంలో బతికే వాడికి ఆశీర్వాదం రాదు. బైబిల్లో దేవుడు ఒక వృత్తాంతాన్ని రాయించాడు. ప్రియులారా, యోహాను సువార్తలో మనం గమనిస్తే బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి 38 సంవత్సరాల్లో నుండి వాడు ఎక్కడున్నాడండి? అక్కడే ఉన్నాడు. ఎందుకో తెలుసా? గతంలో బతుకుతున్నాడు. ఎవడూ రావటం లేదు, నాకు ఎవడూ సహాయం చేయటం లేదు, ఎవడూ నన్ను మోసుకొని పోవటం లేదు, దూత కదిలించినప్పుడు ఎవడూ నన్ను నీళ్ళల్లో దించటం లేదు. గతంలో నీవు బ్రతికితే నీ బ్రతుకంతా ఒక గతంగా, ఒక చీకటి కూపంగానే ఉంటుంది. కానీ దేవుని బిడ్డ, చీమలా ఆలోచించటం మనం నేర్చుకోవాలి. అనేకులు ఈ రోజుల్లో ప్రగతి లేకుండా ఉండడానికి కారణం ఏమిటంటే గతములో జీవిస్తున్నారు. మరికొంతమంది మరో రకం మనుషులు ఏంటంటే వర్తమానంలో జీవించేవారు ఉన్నారండి. ప్రియులారా, వర్తమానంలో జీవించేవారున్నారు. సారపతు విధవరాలి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె వర్తమానంలోనే బ్రతుకుతున్నది. ప్రియులారా, కానీ దేవుడు చీమను చూయిస్తూ మోదిస్తున్నటువంటి జ్ఞానం ఏమిటంటే గతములో బ్రతకటం కాదు, వర్తమానంలో బ్రతకటం కాదు, కానీ ఇంకొక రకం ఉన్నది. అది భవిష్యత్తును చూస్తూ బ్రతుకుతున్నది. హల్లెలూయా. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అలాంటి వైఖరి కలిగినటువంటి వారిని ఎవరితో సంబోధించారో మనం గమనిస్తే వారందరూ కూడా విశ్వాసవీరులు. గతంలో బ్రతకలేదు, వర్తమానంలో వాపోతూ బ్రతకలేదు. ఏం తిందామా, ఏమి తాగుదామా, ఈరోజు తిని ఈరోజే సజ్జామా అన్నటువంటి ఆలోచనలో కాదు, కానీ ఆశాజనకమైనటువంటి జీవితము, అద్భుతాలను అపేక్షించే జీవితము, గొప్ప కార్యాలు జరుగుతాయని వాటిని నమ్మి స్తుతిస్తూ బ్రతికినటువంటి జీవితం ఎవరో తెలుసా? ఆశావాదులుగా బ్రతికేవారు, భవిష్యత్తు కొరకు సిద్ధపడుతూ జీవించేవారు. ఇన్ అదర్ వర్డ్స్ దే ఆర్ కాల్డ్ విజనరీస్. ప్రియులారా, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును, వారు భూమి మీద పరదేశులను యాత్రికులునై ఉన్నారని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ప్రియులారా, మరి విశ్వాస వీరులందరూ కూడా ఈ వైఖరితోనే బ్రతికారు. భవిష్యత్తు గురించి ఎదురు చూస్తూ బ్రతికారు, భవిష్యత్తును అపేక్షిస్తూ బ్రతికారు. దేవుని బిడ్డ, ఈరోజు 2024వ సంవత్సరంలో దేవుడు నీవు రెక్కలు చాపి పైకెగరాలని, నీవు అలయక పరిగెత్తాలని, సొమ్మశిలక నడవాలని, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మగలుగుతున్నావా? చీమకు తెలుసు ఎండకాలం పోతుందని, వానకాలము తప్పకుండా వస్తుందని. ఆ వానకాలములో గొప్పగా బ్రతకడానికి, సమృద్ధితో బ్రతకడానికి, నిస్సందేహంగా నిశ్చలమైన జీవితాన్ని, వైభవమైన జీవితాన్ని, ఘనమైన జీవితాన్ని బ్రతకడానికి కావలసినటువంటి సిద్ధపాటుతో అది బ్రతుకుతున్నది.
ఆల్వేస్ పే అటెన్షన్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్, నెవర్ నెగ్లెక్ట్ ఇట్. ప్రియులారా, వైల్ ఇట్ ఈస్ ఎ డే, ఈరోజు నీ జీవితంలో అవకాశాలు ఉండగానే దేవుడు నీకు నాకు అవకాశాలను కల్పిస్తున్నటువంటి వేళనే మన జీవితాల్లో మనకివ్వబడినటువంటి అవకాశాలలో మరి దేవుని కొరకు బ్రతకడానికి మనము జీవించాలి. దేవుని బిడ్డ, తెలుగులో లోకములో ఒక నానుడి ఉన్నది, విద్య లేని వాడు వింత పశువు. విద్య ఏం తెస్తుంది? మనోవికాసాన్ని తెస్తుంది. ఎప్పుడైతే నీవు ఆ వికాసాన్ని పొందుకుంటావో అప్పుడే నీ జీవితంలో ఉన్నతంగా నువ్వు ఆలోచించగలుగుతావు. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా ఆవిష్కరణ తీసుకోండి, అది చదువుకున్నవాడు, మనోవికాసాన్ని పొందినవాడు, విజ్ఞానాన్ని పొందినవాడు మాత్రమే సాధించాడు. మరి ఆత్మీయంగా వారసత్వం లేదండి ఇందులో. నీకు నీవుగా ఆత్మీయంగా తెప్పరిల్లాలి, నీకు నీవుగా ఆత్మీయమైనటువంటి చైతన్యాన్ని పొందుకోవాలి, నీకు నీవుగా ఆత్మీయంగా ఉజ్జీవింపబడాలి. అందుకే దేవుడు నీకు నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, మన జీవితాలలో చీమలను చూసి దేవుడు నేర్చుకోమంటున్నాడు. చీమ విద్య లేదు, అంతగా సాధించగలిగితే, దేవుని ఆత్మచేత నడిపించబడితే ఏం చేయగలమో ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ప్రియులారా, చీమలే అంత సాధించగలిగితే, విద్యనే అంత సాధించగలిగితే, దేవుని స్వరూపమందు దేవుని పోలికన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రభావంగా, ఆయన ఆశీర్వాదంగా, ఆయన వెలుగుగా, ఆయన సారంగా సభ్య సమాజములో దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమకు నీవు నేను నిదర్శనంగా బ్రతకడానికి, గొప్పగా బ్రతకడానికి, ఆశీర్వాదంగా బ్రతకడానికి, దీవెనకరంగా బ్రతకడానికి దేవుడు ఆశిస్తున్నాడు. దయనీయంగా బ్రతకడానికి కాదు, భావి తరాలకు ఆదర్శంగా బ్రతకడానికి నీవు నేను రూపించబడ్డాము. ప్రియులారా, ఏ చీమనైనా జాబ్లెస్గా ఉన్నదా? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చీమకు ఫుల్ బిజీ, రాత్రి ఉండదు, పగలు ఉండదు. ఎప్పుడైనా నైట్ 12 గంటలకు కూడా లైట్ వేయండి, చీమలు బిజీగా పోతూనే ఉంటాయి. వాటికి లైట్లు కూడా ఉండవు, మళ్ళా లైట్ ఉండదు, కానీ అవి ఎప్పుడూ పని చేస్తుంటాయి. ఉత్తగా ఎప్పుడు కూడా చీమలు కూర్చొని కబుర్లు చెప్తున్నట్టు చూసారా మీరు? కానీ బిలీవర్స్కి ఎంత టైమో తెలుసా? హోటల్లో కూర్చొని ఒకటే మాట, వీరి గురించి మాట్లాడాలి, వారి గురించి మాట్లాడాలి. ఎంత మాట్లాడాలంటే మాట్లాడి మాటలే పోతాయి. ప్రియులారా, ఈరోజు మన ప్రగతికి మనమే కారణం, మన అధోగతికి కూడా మనమే కారణం. ఈరోజు మన గతి పరిస్థితి మారాలి అంటే మన ఆలోచన మారాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, తిన్నావా అంటే తిన్నావా, పన్నావా అంటే పన్నా, అంతేకాని ఒక విజన్ తోటి, ఒక లక్ష్యంతో ముందుకు వెళ్దామన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నటువంటి వేళ దేవుడు చీమను చూపిస్తూ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, విత్ విజన్ you will achieve great things. Without vision there will be so many divisions which will take you into ruins. ప్రియులారా, నీ జీవితాన్ని ప్రగతిలోనికి కాకుండా అధోగతిలోనికి నడిపించే పరిస్థితుల వైపు నువ్వు చూస్తున్నావా? లేక చీమవలే జ్ఞానయుక్తంగా నీవు ఆలోచించి భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కాలం ఒకటి రాబోతున్నదని ఎరిగి జాగరూకుడవై జ్ఞానము కలిగి ప్రార్థనతో పరిస్థితులను సరిపెట్టుకొని ముందుకు వెళ్ళటం అనేది నీవు నేర్చుకుంటున్నావా? దేవుని బిడ్డ, నా జీవితంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్స్. హైదరాబాద్లో మనం నడుస్తున్నప్పుడు చాలా షాప్స్ను, మంచి షాప్ను అండర్ రెనోవేషన్ అని బోర్డు పెడతారు. ఎప్పుడైనా గమనించారా? అరే, మంచి షాప్స్ ఎందుకండి రెనోవేట్ చేస్తున్నారంటే, దే ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద ట్రెండ్ ఆఫ్ ది జనరేషన్. ప్రియులారా, పాత కాలంలో ఉన్నటువంటి ప్యాంట్లు ఈరోజు ఎవరైనా వేస్తున్నారా అంటే ట్రెండ్ మారింది. ఫ్యాషన్ డిజైనర్స్ ఎలా థింక్ చేస్తారో తెలుసా? లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఫ్యాషన్ డిజైనర్స్ దే డిజైన్ ఫ్యాషన్ ఒక డెకేడ్ కంటే ముందు ఆలోచన చేస్తారు. అంటే 2035 సంవత్సరంలో రాబోతున్నటువంటి ట్రెండ్ ఈరోజే వాళ్ళు తయారు చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ విజనరీ ఫ్యాషన్ థింకింగ్. ప్రియులారా, వారు ఏ ఫ్యాషన్ అయితే తీసుకొని వస్తారో అదే ప్రపంచమంతా పాకుతూ ఉన్నది.
ప్రియులారా, కొన్ని వందల వేల లక్షల కోట్ల వ్యాపారం అందులో దాగి ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డ, నీవు నేను కూడా మనకివ్వబడినటువంటి ఈ జీవితాన్ని అంతే గొప్పగా బ్రతకాలి, అంతే గొప్పగా, అంతే అవకాశాలను అందిపుచ్చుకొని మనం బ్రతకాలి. కానీ గతాన్ని తిడుతూ, పరిస్థితులను తిడుతూ, ఒకరిపైన ఒకరికి భయంకరమైనటువంటి అక్కాసులను కలిగించే పరిస్థితులను కాదు, కానీ ఆ పరిస్థితులలో మనకివ్వబడినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆ గొప్ప అవకాశాలను ప్రభు కొరకు వాడాలి. కొంతమంది పిల్లలు మంచి పాట పాడితే ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, కానీ నీళ్లు పోస్తారు. ఎలా తెలుసా? ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు అబ్బా ఎంత సూపర్ ఉంటాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు సూపర్ ఉండవని ఎవరు చెప్పారు? అమ్మ పెట్టే కమ్మనైన ముద్ద లాంటిది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాట, కాదనటం లేదు. నిర్వివాదంగా అది మంచి అద్భుతమైనటువంటి సాహిత్యమే. గొప్ప రచయితలు, దైవ సేవకులు వారి జీవిత అనుభవాల్లో నుండి రాశారు. అంత మాత్రాన ఈ బిడ్డలు పాడినటువంటి పాట వాళ్ళ తరానికి అందివచ్చే అవకాశాల్లో ఉన్నటువంటి కాంటెంపరీ మ్యూజిక్తో రాయబడినటువంటి పాటలను తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. ప్రియులారా, ఏ తరములో వారు దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి. పాతకాలంలో ఉన్నటువంటి వ్యాపారం ఈరోజు నడవటం లేదు. మరి సబ్వేలు, మెక్డొనాల్డ్లు, కేఎఫ్సీలు, పిజ్జాలు, డామినోస్, కోక్లు ఇవన్నీ పాతకాలంలో లేవండి. మన తాతలు ఎవరు ఆగలేదు, మన తాతలు ఎవరు ఫ్లైట్లో పోలేదు, మనం పోతున్నాం కదా. రోజులు మారాయి, పరిస్థితులు మారాయి, ఆలోచనలు మారింది, వ్యాపారాలు మారాయి, చదువులు మారాయి, వ్యవస్థలు మారాయి, అన్నీ మారాయి. నువ్వు మాత్రం మారటం లేదు. ఈరోజు నీవు నేను మారిన రోజే, నీవు నేను ఆలోచనను చూసిన రోజే అద్భుతాలను జరుగుతాయి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట చాలా ఇష్టమైన మాట నాకు. దయచేసి చదవండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. హిందీలో ఒక మాట ఉన్నది, నాంచ్నే నయాతో ఆంగన్ తేడాయ్. నీకు నాట్యం చేయడం చేత కాదు, సాగులు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు. ఏ ఫెయిలియర్ విల్ ఆల్వేస్ కమ్ అప్ విత్ ఎక్స్క్యూజెస్. ఏ అచీవర్ విల్ ఆల్వేస్ సీ ఆపర్చునిటీస్ టు గ్లోరిఫై గాడ్. ఈరోజు దేవుని బిడ్డ, చీమ నీకు నాకు బోధిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే అది చాలా దర్శనాత్మకంగా ఆలోచన చేస్తుంది. తన కడుపులో 2 కడుపులను పెట్టుకుంటుంది. ఒకటి కష్టకాలము కొరకు, ఒకటి వర్తమానం కొరకు, ఒకటి భవిష్యత్తు కొరకు అది ఆలోచన చేస్తుంది. వర్తమానంలో నిలబడి భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో రాబోతున్న సవాళ్ళ గురించి, కష్టాల గురించి, సమస్యల గురించి అది తన్ను తాను సన్నద్ధం చేసుకొని ముందుకు సాగుతుంది. దేవుని బిడ్డ, విశ్వాసిగా నీవు నేను, దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఒక రోజు చీకటి రోజు రాబోతున్నది, ఏమీ చేయలేని రోజులు రాబోతున్నాయి. ఆ రోజు వాపోవటం కాదు, అందరి ఎదుట నిలబడి మరి చేతులు చాపి నిలబడటం కాదు. సాధించిన వారికి, సాధించని వారికి కూడా 24 గంటలే దేవుడిచ్చారు. వారు కూడా తల్లి కడుపులో 9 మాసాలు ఉండే బయటికి వచ్చారు. మరి ఆ రోజు వారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా అంటే 100కి 100 ఆశీర్వదిస్తాడు. అయితే నీ ఆలోచనలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి. భవిష్యత్తును గురించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానంతో మనం కదలాలి. ఎప్పుడైతే అలా కదలటం నేర్చుకుంటామో, అడుగులు వేయటం నేర్చుకుంటామో, అలాంటి వ్యవస్థల్లో, అలాంటి వ్యక్తుల్లో, అలాంటి కుటుంబాలలో దేవుడను అద్భుతాలను జరిగిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, వేర్ యు వాంటెడ్ టు గో డౌన్ ద లైన్ 10 years? ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యు వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 10 సంవత్సరాల్లో నువ్వు ఎక్కడుంటావు అని అడిగితే ఏం జవాబు చెప్తావు? చిన్నగా ఉన్నప్పుడు 3rd క్లాస్లోనో 2nd క్లాస్లోనో మా చిన్నమ్మ నన్ను ఒక ప్రశ్న అడిగింది. పెద్దగా అయినాక నువ్వేం చేస్తావురా, కారు కొంటావా అన్నది. నేను అన్నాను, అవును కారు కొంటా అన్నది. ఏం చేస్తావు, కారులో ఎవరెవరు కూర్చుంటారు అన్నది. ముందల నేను కూర్చుంటా, వెనక మమ్మీ డాడీ కూర్చుంటారు, పక్కన ఇహి అని అవుతున్నా. చిన్నతనంలోనే దర్శనాత్మకంగా ఆలోచించటం నేర్చుకోవాలి. చిన్ననాటి నుండి బిడ్డలకు మనం బోధించాలి. దేవుని బిడ్డ, ఎవరైనా దర్శనం చెబితే అపహాస్యం చేయకండి. యోసేపును అపహాస్యం చేశారు వాళ్ళ నాన్న, అన్నదమ్ములు అపహాస్యం చేశారు.
దర్శనము లేని వ్యక్తులు జీవితంలో ఏదీ సాధించలేరు. వారి జీవితంలో ద్వారా ఎవరికీ ఆశీర్వాదం కాదు. ఈరోజు దర్శనము కలిగినటువంటి వ్యక్తిగా కుటుంబం ఎడల, సంఘం ఎడల, వ్యక్తుల ఎడల, సమాజం ఎడల దేవుని కొరకు అడుగులు వేసే బిడ్డగా నువ్వు బ్రతకాలని ఆ చిరుజీవిని చూపిస్తున్నాడు దేవుడు. ఆ చిరుజీవి బ్రతికేది కొంతకాలమే. నిద్ర లేకుండా రాత్రనక పగలనక తన చిన్న భవిష్యత్తు కొరకు అది బ్రతుకుతున్నటువంటి 40-50 రోజుల జీవితాన్ని ఎంతో అందంగా, మరి ఎంతో ఆదర్శనీయంగా, జ్ఞానయుక్తంగా అది బ్రతుకుతున్నది. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను 2024వ సంవత్సరంలో అలా బ్రతకాలని, అనేకులను బ్రతికించాలని, గతములో బ్రతకటం కాదు, వర్తమానంలో వాపోవటం కాదు, కానీ సవాళ్ళలో నుండి ముందుకు వెళ్ళి ప్రభువు కొరకు ప్రభువు సాక్షిగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండవది కుందేలు. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేట సందులలో వాసము కల్పించుకొనును. ప్రియులారా, కుందేలులో నుండి 2 విషయాలను మనం చూస్తున్నాం. కుందేలు బలహీనమైనది. మరి తన బలహీనత ఏంటో, తన బలమేంటో దానికి అది తెలుసు. గద్దలు, పక్షిరాజు, నక్కలు చంపకుండా అది తన నివాసాన్ని పేట సందులలో ఏర్పరచుకుంటుంది. దేవుడు తనకు సహాయం చేస్తాడని తనకు తెలుసు. దేవుని బిడ్డ, ఈరోజు నీది కాని, నీకు చేత కాని దానిపైన నువ్వు చేతులు పెట్టి, చేతులు కాల్చుకొని అందులోనే విలపిస్తూ ఉన్నావా? లేక కుందేలు వలె జ్ఞానంగా నువ్వు బ్రతుకుతున్నావా? కుందేలుకు నిర్దిష్టంగా తెలుసు తన శత్రువు ఎవరో. కుందేలుకు నిర్దిష్టంగా తెలుసు తన బలమేంటో. కుందేలుకు నిర్దిష్టంగా తెలుసు తన బలహీనత ఏంటో. ఈరోజు నీకు అవి తెలుసా? నీ బలమేంటో నీకు తెలుసా? నీ బలహీనత ఏంటో నువ్వు చెప్పగలవా? నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు చెప్పగలవా? దేవుని బిడ్డ, ఈ విషయాలలో నీకు స్పష్టత లేనంత వరకు ప్రగతిని, పురోగతిని నీవు నేను సాధించలేము. కీర్తనాకారుడు 18వ అధ్యాయము 2వ వచనంలో దేవుని గురించి ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ప్రియులారా, దావీదు మహారాజు అనేకమైనటువంటి పోరాటాలను ఎదుర్కొన్నాడు. శత్రువులతో చెప్పశక్యము కాని పోరాటాలు చేశాడు. భయంకరమైనటువంటి యుద్ధాలను చేశాడు. ఒక్కొక్క రోజు కొన్ని లక్షల మంది యుద్ధాలలో చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. భయంకరమైనటువంటి శత్రువులను ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఆయన బలమేంటో ఆయనకు తెలుసు, ఆయన బలహీనత ఏంటో ఆయనకు తెలుసు. ఆయనకు దుర్గమో ఆశ్రయమో ఎవరో అన్నది కూడా ఆయన సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు అనేక సందర్భాలలో విశ్వాస జీవితంలో మనము ఓడిపోవడానికి కారణం ఏమిటంటే, మన బలాన్ని మనం గుర్తించటం లేదు, మన బలహీనతలు మనం గుర్తించటం లేదు. మన శక్తి ఏంటో మనకు తెలియదు, మన బలహీనత ఏంటో మనకు తెలియదు. నీ శత్రువుతో ఇంకా నీవే పోరాడుతున్నావు, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? దేవుని బిడ్డ, ఆ బలహీనమైనటువంటి దశలో కుందేలు తన బలమేమిటో, తన బలహీనత ఏమిటో అది సంపూర్ణంగా ఎరిగి ఉన్నది. దేవుని వాక్యము సెలవిస్తున్నది, లెట్ గో థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ మరి ఆ పరిస్థితులనే పట్టుకొని వేలాడకు. అవే పరిస్థితుల్లో బ్రతకడానికి ఆలోచన చేయి, కానీ ఆ పరిస్థితులను విడిచిపెట్టి ప్రభువు నడిపిస్తున్నటువంటి మార్గములో, ఆ నూతనమైన మార్గములో ప్రభువు నిన్ను హెచ్చించే వరకు ఆ మార్గములో నడవటం అనేది మనం నేర్చుకోవాలి. కీర్తనకారుడు 40వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ప్రియులారా, నిన్ను నన్ను అనేకమైన కఠిన పరిస్థితుల్లోనికి సాతానుడు నెట్టుతున్నటువంటి వేళ, ఆ కఠిన పరిస్థితులలో నీవుగా బయటికి ప్రయత్నం చేస్తే ఊబిలో జరిగేదేందో తెలుసా? ఊబిలో కదులుతున్న కొద్దీ లోపలికి వెళ్తావు, బయటికి రాలేవు. ఊబిలో ఉన్నటువంటి ఖూబీ ఏమిటంటే, కదులుతున్న కొద్దీ లోపలికి వెళ్తావు. ఒక్క అడుగు వేస్తే 3 అడుగులు లోపలికి వెళ్తావు. అది సాతానుడు వేసే ఉచ్చు ఎలా ఉంటుందంటే, విశ్వాస జీవితంలో నీవు ఏది చేసినా నీ జీవితంలో నష్టమే వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆ కుందేలు తన బలహీనత ఏంటో, తన బలమేంటో తెలుసుకొని ఆ బండ సందులలో తన వాసాన్ని ఏర్పరచుకున్నది. దేవుడే చూసుకుంటాడు, బలా దూరిపోతా, నేను మైదానంలో తిరుగుతా, గద్దొస్తే పర్వాలేదు, నక్కొస్తే పర్వాలేదు, సింహం వస్తే దేవుడు అలా మాట్లాడదు. తన బలమేంటో తెలుసు,
తన బలహీనత ఏంటో కూడా తెలుసు. బుద్ధిహీనంగా కుందేలు ఎప్పుడూ ప్రవర్తించదు. ప్రియులారా, ఈరోజు అనేక మంది విశ్వాసులు అజ్ఞానంగా, అవివేకంగా, మూర్ఖంగా ఆలోచిస్తున్న కారణాన్ని బట్టి వారి జీవితాలు అస్తవ్యస్తంగా మార్చబడటమే కాకుండా వారు చుట్టూ ఉన్న వారికి వారు సమస్యాత్మకంగా మార్చబడుతున్న వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ 100% ఏమీ చేయలేము. దేవునితో ఉంటే, దేవుని ఆలోచనతో నడిస్తేనే మన జీవితాలలో ఆశీర్వాదం వస్తుంది. 61వ కీర్తన 2వ వచనములో కీర్తనాకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. 61వ కీర్తన 2వ వచనం, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఓ ప్రియులారా, దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని ఎక్కిస్తాడు. ఎప్పుడో తెలుసా? అయ్యా, నేను బలహీనుణ్ణి, ఈ పరిస్థితిలో నేను ముందుకు వెళ్ళలేను నాయనా, నాకు చేత కాదు, ఇది నాకు మించిన భారమని నువ్వు ప్రార్థన చేయగలవా? దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. ప్రియులారా, ఈరోజు మన అడుగులను స్థిరపరిచే దేవుడు, మన అడుగులను స్థాపించే దేవుడు, మన జీవితాలలో పురోగతినిచ్చే దేవుడు, మన గతాన్ని మార్చి వర్తమానంలో నుండి భవిష్యత్తులోనికి నడిపించే దేవుడు తెలుపుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆ బలహీనమైనటువంటి కుందేలు ఎలా తన బలాన్ని, బలహీనతను గుర్తించి అడుగులు వేసి కష్టకాలములో, సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిలో మరి ఆ బండ సందులలో దాగి దీవించబడి ప్రాణాన్ని రక్షించుకుంటుందో, నీవు నేను ఈ లోకమనే మహాప్రస్థానములో 2024వ సంవత్సరములో ఎదురవుతున్న ప్రతి సమస్యలో కూడా ప్రభువుపై ఆధారపడి ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. 3వ జీవి మిడత. ఐక్యతలోని బలాన్ని అది సూచిస్తున్నది. ప్రియులారా, ఐక్యత ఎంత గొప్పదో అన్నది ఆ మిడతలను చూసి మనం నేర్చుకోవాలి. మిడత ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది మిడత. పెద్ద మిడత అయితే ఇంత ఉంటుందేమో, ఇంకా పెద్దదైతే ఇంత పెద్దగా ఉంటుందేమో. మనం చూసిన మిడతలు ఇంతే మిడతలు. మిడతని ఎలగొడితే వెళ్ళిపోతుంది, చేత్తో పట్టుకోవచ్చు, చంపేయచ్చు, పెస్టిసైడ్స్ వేస్తే చనిపోతుంది కూడా. కానీ మిడతలు ఒక సమూహంగా వచ్చినప్పుడు, మిడతలు ఒక జట్టుగా వచ్చినప్పుడు, మిడతలు కలిసి కట్టుగా జీవించినప్పుడు గజగజలాడిస్తాయి రాజును కూడా. అది నిర్గమాకాండము 10వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, నిర్గమాకాండము 10వ అధ్యాయము 15వ వచనంలో మిడత నేర్పే పాఠం ఏంటంటే, ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ, వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చనిదేదియు మిగిలకుండా మిగిలి ఉండలేదు. దాని స్ట్రెంత్ అండి. ఆ రోజున్నటువంటి రాజ్యాలలో అతి బలమైనటువంటి రాజ్యాన్ని దేవుడు మిడతల దండును పంపించి అవి ఐక్యతతో నిలబడిన కారణాన్ని బట్టి శత్రువైన బలమైనటువంటి ఫరో రాజును గడగడలాడించాయి. ఈరోజు సమాజంలో మనము దేవుని కొరకు వెలుగుగా, ఉప్పుగా బ్రతకడానికి పిలువబడినటువంటి క్రైస్తవ సమాజంలో వీఆర్ డివైడెడ్ బై సో మెనీ డినామినేషన్స్, వీఆర్ డివైడెడ్ బై సో మెనీ రీజన్స్, we are divided by languages, we are divided by denominations, we are divided by so many other factors. That's why we are powerless people begging the governments to help us. Do you know one of the strategies? Government తర్వాత భారతదేశంలో అత్యధిక భూభాగాన్ని కలిగి ఉన్నది మిషనరీ సంస్థలే. After railways, the revenue records reveals missionary properties are the most expensive properties in the land of India. ఇంత ఆస్తిని మన పూర్వీకులు మనకిచ్చి ప్రగతిని సాధించి
ఒక మార్వాడికి వాళ్ళ నాన్న 1,00,000 రూపాయలు ఇచ్చి వ్యాపారం చేయరా అంటే తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడు. 1,00,000ను 10 లక్షలు చేస్తాడు, 10 లక్షల్ని 1,00,000 రూపాయలు చేస్తాడు. కానీ ఈరోజు మిషనరీలు దేశాన్ని విడిచి వెళుతూ మనకి ఇంత అద్భుతమైన ఆత్మీయ వారసత్వాన్ని, ఆర్థిక వనరులను, సామాజిక హోదాను అందిస్తే ఈరోజు ఐక్యతలో ఉన్న బలాన్ని గుర్తించని అంధ నాయకత్వాన్ని బట్టి మన జీవితంలో మనము అధోగతికి వెళ్ళి అమ్ముకునే పరిస్థితి, ఒకరిపైన ఒకరు అక్కాసులు కల్పించే పరిస్థితిలో ఉన్న వేళ ఈరోజు ఈ వర్తమానంలో నీ యొక్క బాధ్యతను నీవు గుర్తించి మరి నెపాన్ని మోపే పరిస్థితుల్లోనే ఉన్నావా, లేక ఐక్యతలోనికి ముందుకు వెళ్ళి దేవుడు అద్భుతాలను జరిగిస్తాడని యాచించే స్థితిలో నుండి శాసించే స్థితిలోనికి నీవు నేను పిలుపబడిన వారమన్నది నీవు గుర్తించిన రోజు దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. ఒంటరిగా చేయలేనివెన్నో కలిసి మనం చేయగలమని దేవుడు స్ట్రాటజీ కూడా మనకిస్తున్నాడు. ఒక్కడు 1000 మందిని తరిమేస్తాడు. ఇద్దరు మ్యాథమెటిక్స్ వచ్చినోడు చెప్పే మాట ఏంటో తెలుసా? 2000 మంది. అంతే కదా. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్కు మ్యాథమెటిక్స్ రాదనుకుంటున్నారా ఏంటి మీరు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒక్కడు 1000 మందిని తరిపితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. హల్లెలూయా. దట్ ఈస్ ద మ్యాథమెటిక్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనిషి మ్యాథమెటిక్స్ ఏం చెప్తుందో తెలుసా? ఒక్కడు 1000 మందిని తలిపితే ఇద్దరు 2,000 మందిని తరమాలి. అది లెక్క, మనిషి లెక్క. కానీ దేవుని లెక్క ఇద్దరు 10,000 మందిని తరమడానికి దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఐక్యతలో ఉన్నటువంటి శక్తిని నీవు గుర్తించగలుగుతున్నావా? టుడే మనము కలవకుండా ఉంచే శక్తులను మనము కనిపెట్టాలి. ప్రతిరోజు మనము కలవకుండా మన జీవితాలలో అబద్ధాలను నిరంతరము వల్లిస్తూ మనుషులలో, క్రైస్తవులలో, విశ్వాసులలో ఉన్న ఐక్యతను విఘాతపరచడానికి ప్రయత్నించే పరిస్థితులు చాలా ఉన్నాయి. ప్రియులారా, అబద్ధాలను మనం నమ్ముతున్నాము. అబద్ధాలలో ఉన్నటువంటి వాస్తవం ఏమిటో అన్నది గ్రహించగలుగుతున్నామా? ప్రియులారా, ఎవ్రీథింగ్ యూ అండ్ ఐ నీడ్ టు అనలైజ్ ఇన్ ద లైట్ ఆఫ్ ట్రూత్. సత్యపు వెలుగులో సత్యాన్ని పరిశీలన చేసిన రోజు we will conquer in life. ప్రియులారా, మరి లై హ్యాస్ అన్ ఎక్స్పైరీ డేట్, నాట్ ది ట్రూత్. అబద్ధము ఏదో ఒక రోజు అబద్ధమని నిర్ధారణ చేయబడుతుంది. సత్యము నిరంతరము నిత్యత్వం వరకు సత్యంగానే ఉంటుంది. అబద్ధము ఊరేగిన, అబద్ధము పల్లకిలో మోయబడిన, అబద్ధాన్ని అందరు లోకములో అంగీకరించిన కాలమనే మహాప్రస్థానములో అబద్ధము అబద్ధమే అన్నది నిర్ధారణ చేయబడుతుంది. దేవుని బిడ్డ, సత్యమేమిటో తెలుసా? దేవుని వాక్యం ఏమని తెలివిస్తుందో తెలుసా? నీవు నేను ఐక్యతను కలిగి అన్యాయాన్ని, అక్రమాన్ని సత్యపు వెలుగులో పరిశీలన చేసి ప్రభువుతో కలిసి నడిచిన రోజు దేవుడు మనం కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇస్తానని, ఆశీర్వదిస్తానని, దీవిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసు ప్రభువు కూడా ఐక్యత సూత్రాన్ని ప్రస్తావించాడు. అపోస్తులుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఆయనకు సహాయం చేసినటువంటి వారు, ఆయనతో కలిసి ఉన్నటువంటి వారి జీవితాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 4వదిగా చివరిదిగా మనం గమనించినట్లయితే బల్లి గురించి దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఆన్ టు గాడ్? దేవునికి అసాధ్యమైనది ఏది ఉందా అండి? చిన్న జీవి ఒక సీఎం దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఆంక్షలు. ఇంకా పిఎం సంగతి చెప్పొద్దు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గరికి పోవాలంటే అసలు కాబే, అది కలనే. హైలీ ఇంపాసిబుల్, వి కెనాట్ రీచ్ దెమ్. కానీ హైలీ ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేసేది ఏదో తెలుసా? బల్లి. బల్లి ఎక్కడికి పోతుంది? బిల్ క్లింటన్ ఇంటికి పోతుంది, రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటుంది, కేసీఆర్ ఇంట్లో ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది, బిచ్చగాని ఇంట్లో కూడా ఉంటుంది. అది పోని స్థలం అంటూ లేదండి. దేవుని బిడ్డ, ఒక బల్లి ప్రతి స్థలానికి వెళితే దేవుని చిత్తాన్ని నీవు నమ్మి, దేవుని సంకల్పాన్ని నీవు నమస్కరించి, దేవుని కొరకు దేవుని సాక్షిగా నీవు బ్రతికితే దేవుడు నిన్ను హెచ్చించడా? 100% దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒక బల్లిని అంతఃపురంలోనికి పంపించిన దేవుడు నిన్ను నన్ను ఆయన స్వరూప్యమందు ఈ తరములో ఆయన కొరకు బ్రతికించుకుంటున్నటువంటి దేవుడు. ఆయన కొరకు నీవు నేను నీతిగా, యథార్థంగా, నమ్మకంగా, వివేకంగా, పరిశుద్ధంగా బ్రతికితే మన నామాన్ని హెచ్చించడా? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? సామెతలు 22వ అధ్యాయం 29వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది.
అల్పులైన వారి ఎదుట కాదు, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. బొకేలు పట్టుకొని ఫోటోలు దిగే రోజులు పోతాయి, నీకే బొకేలు వస్తాయి. నీకే బొకేలు వచ్చే రోజులు వస్తాయి బ్రిదాలు. ఎవరికో షాల్వాలు కప్పుకొని ఫోటోలు దిగి అన్న ఆటోగ్రాఫ్ ఇస్తావా అనే రోజులు పోతాయి. నువ్వే ఆటోగ్రాఫ్ ఇచ్చే రోజులోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అది నువ్వు నమ్ముతున్నావా? 2024వ సంవత్సరంలో ఆ బల్లిని అంతఃపురంలోకి వెళ్ళగలిగినటువంటి స్థితిని, పరిస్థితిని కల్పించిన దేవుడు ఆయనను నమ్మిన బిడ్డల జీవితాలలో మరి అవకాశాలను అందిపుచ్చుకొని వాడుకున్నటువంటి బిడ్డలను అల్పుల ఎదుట నిలబెట్టడు కానీ రాజుల ఎదుట దేవుడు నిలబెడతాడంటున్నాడు. 2024వ సంవత్సరంలో దేవుడు నీలో ఉన్నటువంటి ఆసక్తికి అంకురార్పణనిచ్చి, నీలో ఉన్నటువంటి ఆశకు ఆయన తుది మెరుగులను దిద్ది నీ జీవితాన్ని అనేకులకు ఆదర్శంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ప్రియులారా, ఒక ఆటో డ్రైవర్ కుమారుడు ఆటోను నమ్ముకుంటే, ఆటో డ్రైవర్ కుమారుడు అమ్మ ఇండ్లల్లో పాసి పని చేసే తల్లి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో నీకు నాకు అందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నది హైదరాబాదీ వాసులుగా. అలాంటి పరిస్థితిలో ఒక ఆటను నమ్ముకున్నటువంటి వ్యక్తి దేశానికి ప్రాతినిధ్యం వహించారు. మరి భయంకరమైనటువంటి కఠిన దారిద్ర్యములో ఉన్నటువంటి వ్యక్తి, దేశం ద్రోహం అనేటువంటి అనేకమైనటువంటి మరి తప్పుడు నిందల చేత మరి బానిసైనటువంటి వ్యక్తి, బాధితుడైనటువంటి వ్యక్తి ఆటను నమ్ముకొని ఓపికతో నిలబడిన కారణాన్ని బట్టి, అవమానాలలో కూడా సహించిన కారణాన్ని బట్టి ఆ వ్యక్తికి భారతదేశంలోనే అత్యున్నతమైన పురస్కారాన్ని అందించబడింది. ఆటను నమ్ముకుంటే. ప్రియులారా, ఆటనే ఒక వ్యక్తిని అంత అత్యున్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించగలిగితే దేవుని మాట ఏమిటి? దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈ మాట ప్రకారము నీవు బ్రతికితే అల్పుల ఎదుట కాదు, నిన్ను రాజుల ఎదుట నేను నిలబెడతాను. ఎస్తేరు దేవుని మాటగా తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై మాటను నమ్మింది. మొర్దెకై మాటను దేవుని మాటగా నమ్మిన కారణాన్ని బట్టి, నువ్వేంది నాకు చెప్పేది? నీకు ఎక్కడున్నావు? నువ్వు అడక తినే స్థితిలో ఉన్నావు. నేను అంతఃపురంలో ఉన్నాను, రాజుగారి అంతఃపురంలో ఉన్నారు. నువ్వు నాకు చెప్పే అంత సీను నీకుందా అని అనలేదమ్మా. కానీ ఆమె ఆ స్థితిలో మరి మొర్దెకై మాటలు అప్పుడెలా విన్నదో ఇప్పుడు కూడా అలా విన్న కారణాన్ని బట్టి ఎస్తేరును దేవుడు ఎంతగా హెచ్చించాడంటే ఆమె జీవితమే ఆదర్శంగా నిలిచింది. దేవుని బిడ్డ, అనాథ పిల్లను దేవుడు ఆశీర్వాదంగా మార్చగలిగితే, బల్లిని అంతఃపురంలోనికి దేవుడు మార్చగలిగితే, ఆటను నమ్ముకున్నటువంటి అనామికులు ప్రపంచంలోనే గుర్తించబడిన స్థితిలోనికి ఒక ఆట తీసుకొని వెళ్ళగలిగితే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు, మన కొరకే తిరిగి రాబోతున్నటువంటి దేవుడు, ప్రతిరోజు మన గురించి ఆలోచిస్తున్నటువంటి దేవుడు, ఆయన మాటను విని ఆయన మార్గంలో నడిచినంత వేళ మనల్ని ఆశీర్వదించడా? అవమానాల వైపు చూస్తున్నావా? కష్టాల వైపు చూస్తున్నావా? నిందల వైపు చూస్తున్నావా? అబద్ధాల వైపు చూస్తున్నావా? నిన్ను నీవు పరిరక్షించుకోలేని స్థితిలో ఉన్నావా? పర్వాలేదు, నిన్ను పరిరక్షించేవాడు, నీ తలను ఎత్తేవాడు, కొండ మీద బండ మీద నీ కాలును నిలబెట్టేవాడు, నీకు ఘనతను ప్రభావాన్ని ఇచ్చేవాడు నీతో ఉన్నాడని, నీ గురించి ఆలోచిస్తున్నాడని, ఆయన మార్గంలో నడవడానికి ఎప్పుడూ కూడా నీరసించొద్దని, వెనకడుగు వేయొద్దని, మరి అవమానాలు తోరణంగా నీకు ఆహ్వానాన్ని పలిగిన, అపహాస్యముతో నీ జీవితాన్ని అడుగడుగున నిర్వీర్యం చేసిన దేవుని కొరకు నిలబడటం నేర్చుకో. ఎప్పుడైతే నీవు నిలబడడం నేర్చుకుంటావో, నడవటం నేర్చుకుంటావో, దేవుని మాటను నమ్మటం నేర్చుకుంటావో, నీ జీవితాన్ని దేవుడు ఆదర్శంగా మారుస్తాడు. 2024వ సంవత్సరంలో దేవుడు నిన్ను నడిపించాడు. ఎందుకో తెలుసా? నిన్ను అవమానపరచడానికి కాదు, ఆశీర్వదించడానికి. దేవుని బిడ్డ, నమ్ముదాం. 2024వ సంవత్సరంలో మనమున్న పరిస్థితుల్ని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా, ఈ పరిస్థితులు ఎందుకు ఉంచావని దేవుణ్ణి ప్రశ్నించటం కాదు, ఆ పరిస్థితులలోనే సాతాను శక్తులను దేవుడు కూల్చివేయడానికి, నిన్ను హెచ్చించడానికి, నీ జీవితాన్ని అనేకులకు ఆదర్శంగా నిలపడానికి, నీ కన్నీళ్లకు వెలకట్టినటువంటి దేవుడు, నీ కన్నీటిని ఆనంద బాష్పంగా మార్చే దేవుడు, నీ అవమానాలను దృష్టించినటువంటి దేవుడు, నీ జీవితాన్ని ఒక వైభవంగా, ఒక గుణపాఠంగా అనేకులకు, భావితరాలకు ఆదర్శంగా ఉంచడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆ రోజు ఎస్తేరు జీవితాన్ని, నెహమ్యా జీవితాన్ని దేవుడు వాడుకున్నటువంటి వాడు ఈ రోజు నీ నా జీవితాలను ఈ తరంలో వాడుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, నమ్ముతున్నావా? నీవే పరిస్థితిలోనైనా ఉండవచ్చు, జ్ఞానము కలిగి నడవటము, ప్రవర్తించటం అనేది నేర్చుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, చీమ
ఈజ్ ఎ విజనరీ. చీమ దర్శనము కలిగినటువంటి చిరుజీవి. ఈరోజు నీకు ఒక దర్శనం ఉందా? వేర్ యూ వాంటెడ్ టు గో ఇన్ లైఫ్, వేర్ యూ వాంటెడ్ టు స్టాండ్ ఆఫ్టర్ 10 years. 10 ఏళ్ల తర్వాత నువ్వు ఎక్కడుంటావు? ఏమో, లోకం ఉంటుందా అప్పుడు? రాకడ వస్తుంది. ఇట మాట్లాడుతున్నా, రాకడ వస్తుందని 2000 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. వచ్చే టైంకి వస్తుందిలే, వస్తే టైంలో లేపబడతాం. ఒకవేళ ఆలస్యం అయితే ఎక్కడుండాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. నీ జీవితం ఎలా ఉండాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా? నీ జీవితం గొప్పగా ఉండాలనుకుంటుంది, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలనుకుంటుంది, దీవెనకరంగా ఉండాలనుకుంటుంది, అనేకులకు అప్పించే స్థితిలో నువ్వు ఉండాలనుకుంటుంది, అనేకులు నీ జీవితాన్ని బట్టి ఆశీర్వదించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ఉండకుండా మరలా నీ జీవితం ఉన్నది అంటే ఇది తప్పు కాదు, ఎక్కడో మనలోనే లోపము దాగింది. మన ఆలోచనలోనే మనం సరి చేసుకోవాలి. మన జీవితంలో దేవునికి నచ్చనిది, దేవుడు మెచ్చనిది ఎక్కడో మన జీవితాలలో దాగిన్నది. ప్రియులారా, పాపము నా హృదయములో నేను లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా ప్రార్థన వినకపోవును గాక. భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఈరోజు నీవు నేను ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన వినబడదు. పాపంలో మనం బ్రతికితే, పాపాన్ని మనం దాచిన రోజు, పాపంలో బ్రతికిన రోజు, పాపాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా బుకాయించి అబద్ధంలో బ్రతికిన రోజు జీవితం అన్యాక్రాంతమైతుంది, అడవి పాలవుతుంది. ఇది వాస్తవం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. జ్ఞానము కలిగి విజన్తో మన జీవితము అద్భుతంగా మార్చబడాలి, తీర్చిదిద్దబడాలంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అర్థం చేసుకునే దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు అవకాశాలను ఇస్తున్నటువంటి వేళ అబద్ధములో బ్రతకడం కాదు, అన్యాయంలో బ్రతకడం కాదు, మరి అపహాస్యంలో బ్రతకడంలో కాదు, హేళనలో బ్రతకడం కాదు, గుంపుల్లో బ్రతకడం కాదు, కానీ ప్రభువు కొరకు జ్ఞానంగా దర్శనాత్మకంగా నిర్ణయాలను తీసుకోవాలి. కుందేలు తన బలమేంటో తెలుసు, తన బలహీనత ఏంటో తెలుసు. కొంతమంది అంటారు మైక్ తీసుకొని, నాకు పాడడం రాదండి అయినా పాడుతున్నా. అరే, పాడడం రాదని నువ్వే చెప్పుకుంటున్నావు, మళ్ళీ ఎందుకు పాడుతున్నావు? టైం వేస్ట్ చేయనిక? వింటున్న వాళ్ళంతా జోకర్లు అనుకుంటావా? దే డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్. పాడడం రాకపోతే పాడొద్దు. నాకు కీబోర్డు కొట్టడం రాదు అని నేను కూర్చొని కొట్టాను అనుకో, వింటరా మీరు? తిక్కలోడా, మైకెళ్ళు నాకు ఈయనందుకు కొడుతుండు భయ్ అని అనుకుంటారా లేదా? ఏం పోయే కాలం వచ్చింది ఆయన కొడుతు. నీ బలం ఏంటో నీకు తెలవాలి, నీ బలహీనత ఏంటో నీకు తెలవాలి. మెనీ పీపుల్ ఆస్క్ మీ, సార్ మీరు కూడా మస్తు పాడతారు. దండం పెడతాను ఆయన, నేను సింగర్ను కాదు, ఏదో కొన్ని పాటలు నా వాయిస్కి సెట్ అవుతాయి కాబట్టి నేను పాడతాను. బట్ ఐఎమ్ నాట్ ఎ సింగర్, ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ మ్యూజిక్. దేర్ ఆర్ వండర్ఫుల్ పీపుల్ హూ విల్ లెర్న్ జస్ట్ లైక్ దట్. మన క్వైర్ వాళ్ళు చూడండి, రాత్రి నేర్చుకుంటారు పాట, పొద్దునే పర్ఫామ్ చేస్తారు. నా వల్ల జిందగీలో కాదు అట్లా. నెల రోజులు పాట నేర్చుకున్నా, నెక్స్ట్ తప్పే పాడతాను నేను. ఐ నో వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ఐ నో వాట్ ఈజ్ మై ఎబిలిటీ, వీక్నెస్ ఆల్సో. ప్రియులారా, ఈరోజు వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, స్టిక్ ఆన్ టు దాట్. వాట్ ఈజ్ నాట్ యువర్ స్ట్రెంగ్త్, లీవ్ ఇట్, లెట్ గో. వెన్ యూ స్టిక్ ఆన్ టు యువర్ స్ట్రెంగ్త్, God will rise you up and He will use you as a mighty model for His glory. మూడో విషయము మిడతలు, పవర్ ఆఫ్ యూనిటీ. పవర్ ఆఫ్ యూనిటీ. It may be 2, it may be 3, it may be 10, it may be 100, it may be lesser than that. But when you are united because of truth, nothing can stand before you. సత్యం పక్షంగా నీవు నిలబడితే యేసు నీతో ఉంటాడు. చరిత్రలో ఒక ఘట్టాన్ని దేవుడు రాయించాడు. 12 మంది వేగుల వారు వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూసి వచ్చి 10 మంది చెడ్డ వర్తమానాన్ని ఇచ్చారు, 2 మంచి వర్తమానం. ఆ 2 యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబు ప్లస్ గాడ్ ఈక్వల్స్ టు సక్సెస్. వితౌట్ గాడ్ 10 people ఈక్వల్స్ టు డెత్. మరణమే, మరొకటి లేదు. ఆ 10 మంది వాగ్దాన దేశంలోనికి వెళ్ళలే. 10 మంది కుటుంబాలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళలే. 10 మందిలో ఒక్కరు కూడా వాగ్దాన దేశంలోనికి వెళ్ళలే. అపహాస్యం చేశారు, అవమానం చేశారు, నిందించారు, అవహేళన చేశారు. వారందరూ కూడా ఆకులు రాలినట్టుగా అరణ్యంలో రాలిపోయారు. కానీ నమ్మిన యెహోషువ,
కాలేబు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానము చేసుకున్నటువంటి బిడ్డల్ని దేవుడు వాగ్దానంలోనికి నడిపించాడు. దేవుని బిడ్డ, 2024వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని నమ్ముతున్నావా? దేవుడు దీవించబోతున్నాడని నమ్ముతున్నావా? నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. పరిస్థితుల వైపు చూడకు, కానీ ప్రభువు వైపు చూడు. ఆ రోజు ఆ పరిస్థితులను చూసి మాట్లాడుతున్నటువంటి శిష్యులతో దేవుడు యోహాను సువార్త 9వ అధ్యాయం 2-3 వచనాలలో ఏమంటున్నాడంటే, వీడైనను వీని కన్నవారైనను ఏ పాపము చేయలేదు, దేవుని క్రియలు వీని యందు బయలుపరచబడినట్లుగా వీడు అవిటివాడిగా సృష్టించబడ్డాడు. నీవు నేను ఉంటున్నటువంటి పరిస్థితులు మన పాపాన్ని బట్టి వచ్చినవి కాకపోవచ్చు, కానీ దేవుని మహిమ నిమిత్తమై విశ్వాస జీవితంలో దేవుడే తన చిత్తానుసారంగా ఆ పరిస్థితుల్లో మనల్ని నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? అవమానపరచడానికి కాదు, కానీ హెచ్చించడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి అని నమ్మితే దేవుని స్తుతిస్తాము. ప్రియులారా, మరి బల్లి, నథింగ్ కెన్ స్టాప్ ఇట్. No security can stop it. No pesticide control people can stop it. బల్లి అంతఃపురంలోనికి కూడా వెళుతుంది. బైడెన్ కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. ప్రియులారా, బల్లి బైడెన్ బిల్డింగ్లో వెళ్ళగలితే నీ మాట నా మాట ఏంటి? ఆ చిరుజీవి బైడెన్ బిల్డింగ్కు వెళ్ళగలదు. రాజా అంతఃపురంలోనికి వెళ్ళగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు, నా నామాన్ని ధరించిన నీవు, నా కొరకు బ్రతుకుతున్న నీవు, నా నామాన్ని ధరించి నా ఆత్మ చేత నింపబడి నా రక్తము చేత పరిశుద్ధపరచబడిన నిన్ను ఈ తరంలో నేను వాడుకుంటాను. గతంలో బ్రతకకు, జరిగిపోయిన ముచ్చట చెప్పి 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 బేజారుగాకు, నన్ను బేజారు చేయకు. వర్తమానంలో ఏదేదో చెప్పుడు కాదండి, ఆ భవిష్యత్తును నమ్మి దేవుడు నన్ను వాడుకోవాలని దేవుణ్ణి అడుగు. దావీదు అక్కడ 40 రోజుల నుంచి భయపడుతున్నటువంటి అన్నల్ని, సైన్యాన్ని చూడలేదు. అక్కడ వర్తమానంలో ఉన్నటువంటి గొలియాతును చూడలేదు, కానీ దేవుని బట్టి తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. ఆ గొలియాతును ఒక గులకరాయిని కొట్టి చంపేశాడు, అవమానకరంగా చంపేశాడు. కారణం, దేవుని ఆయన నమ్మాడు. ఈరోజు నమ్ముతున్నావా? ఎంత బలవంతుడైనా కావచ్చు, వ్యవస్థ ఎంత పటిష్టంగానైనా ఉండవచ్చు, కానీ దేవుని నమ్మిన వారి ముందు అది ఒక పేటల మేడగా కూలిపోతుంది. దేవుని సంకల్పం ఎదుట అది కనుమరుగైపోతుంది. చరిత్రలో ఒకడు జాగ్రత్తగా మార్గము గుండా వెళ్ళి వెతికినా అది కనిపించదు. అలా నిన్ను మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. నమ్ముదాం, స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అన్నక్క, తమ్ముడు, చెల్లి, ఈరోజు నీ జీవితంలో పోరాటం ఏంటో నాకు తెలియదు. చీమలను చూపిస్తూ మాట్లాడుతున్న దేవుడు, చీమలను హెచ్చించిన దేవుడు, చీమల జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలచిన దేవుడు, చీమలను చూసి నేర్చుకోమంటూ సత్యాన్ని ప్రబోధిస్తున్న దేవుడు ఏమంటున్నాడంటే, చీమలు బలము లేని జీవులే, కానీ మిక్కిలి జ్ఞానము కలిగినవి. బలముంది, బలగముందని విర్రవీగిపోతున్నావా? రెచ్చిపోతున్నావా? జ్ఞానము కొరకు అడుగు, అవన్నీ మన్ను పాలైతాయి. జ్ఞానము కలిగిన వారు హెచ్చించబడతారు. యెహోవా యందలి భయమే ఆ జ్ఞానముకు మూలమని సామెత 1:7 సెలవిస్తున్నది. ఆ జ్ఞానాన్ని అడుగుదాం. అయ్యా, ఈ బలవంతులతో నేను పోరాటం చేయలేదు. వారి డబ్బు బలము ముందు, వాళ్ళ బలగము ముందు, వారి శక్తి సామర్థ్యాల ముందు, వారి అబద్ధాల ముందు, వారికి ఉన్నటువంటి యుక్తుల ముందు, శక్తుల ముందు నేను నిలవలేనయ్యా. నేను బలహీనుణ్ణి, మిక్కిలి బలహీనుణ్ణి స్వామి. కానీ నీ బిక్కిలి బలమైన ఆత్మచేత, జ్ఞానాత్మచేత ఎలా ప్రవర్తించాలో నీరు నాకు నేర్పించయ్యా. ఆ రోజు నేను నీ కొరకు వాడబడతాను. చీమ అలా వాడబడుతుంది, ఆ బల్లి అలా వాడబడుతుంది, ఆ మిడత, కుందేలు అంత జ్ఞానయుక్తంగా బ్రతుకుతున్నాయి. నన్ను అలా బ్రతికించు ప్రభా, సమస్యల్లో నుంచి నన్ను లేవనెత్తి నీ నామాన్ని మహిమపరచుకోమన్నదే నీ ప్రార్థన అయితే 2024వ సంవత్సరము ఊహించని మేలుల చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవుని బిడ్డ, నిర్ణయం తీసుకో, ఆ కృపను వేడుకో. అబద్ధాన్ని విడిచిపెట్టు. భంగపరిచే ఆత్మలను, విభజించే ఆత్మలను గుర్తించు, పసికట్టు, అక్కడి నుండి పారిపో. ఎందుకంటే నీ ప్రగతికి అవే అవరోధాలు, అవే నీ ప్రగతికి శత్రువులు. గుర్తిస్తున్నావా? సత్యాన్ని వీక్షించి గ్రహించి కృతార్థులమయ్యే కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మా ప్రగతికి
మేము కలిగి ఉన్నటువంటి మా సైజు కానీ, మేము నివసిస్తున్న మా పరిస్థితులు కానీ ముఖ్యం కాదు ప్రభా. ఆ పరిస్థితులలో మేము ఎంత జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నామన్నది ముఖ్యము స్వామి. ఈరోజు మా బలమేమిటో, మా బలహీనత ఏమిటో మేము గుర్తించాలి స్వామి ప్రభా. మరి నీతిమంతులు ఐక్యతతో బ్రతికిన రోజు, నీతిమంతులు క్రీస్తు అనే సత్యము పైన, బండపైన నిలబడిన రోజు, నీతిమంతులు సత్యము కొరకు నిలబడిన రోజు వారి శక్తి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, బలవంతుడైన శత్రువును కూడా కూకటి వేళ్లతో సహా ఏ విధంగా పెకిలించగలదో అన్నది మిడతలలో నుండి మేము చూశాము స్వామి. ఈరోజు ఈ లోకములో అనేకమైనటువంటి శత్రువులు క్రైస్తవులకు వ్యతిరేకంగా పోరాటము చేస్తున్నారు ప్రభా. మరి 25 సంవత్సరాల క్రితము జనవరి 22వ తారీఖు 1997వ సంవత్సరంలో నిర్దాక్షిణ్యంగా, 99వ సంవత్సరంలో నిర్దాక్షిణ్యంగా గ్రాన్ స్టేన్ గారిని మరి కొన్ని అరాచక శక్తులు ప్రభా సజీవంగా దహనం చేశాయి. అలాంటి దేశంలో మేము బ్రతుకుతున్నాం ప్రభా, అలాంటి పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నాం ప్రభా. ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వేళ, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి వేళ, నీ బిడలుగా, నీ సహాయులుగా, సహాయము లేనటువంటి వారిగా నీ సన్నిధిలో మేము నీ అర్జిస్తున్నాం ప్రభా. మా పక్షంగా న్యాయం చేసే దేవుడవని, మా పక్షంగా అద్భుతాలను చేసే దేవుడవని, మా పక్షంగా యుద్ధాలు చేసే దేవుడవని, బలహీనులను బలపరిచే దేవుడవని, హెచ్చించే దేవుడవని, ఆశీర్వదించే దేవుడవని, గొప్ప కార్యాలను చేయగలిగిన సమర్థుడమని మరొకసారి నమ్మి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మరి ఈరోజు బలహీనులను బలపరిచే దేవుడు, బలవంతులను బలపరిచే సిగ్గుపరిచే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును స్వామి, మరి నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడవని నీ వాక్యము సెలవిస్తున్నది ప్రభా. ఆ దరిద్రతలో నుండి, దారిద్ర్యతలో నుండి భాగ్యములోనికి నడిపించగలిగిన నీ దివ్యమైన అదృశ్యమైన హస్తముల చేత మమ్మల్ని నడిపించి, ఆశీర్వదించి, దీవించి 2024వ సంవత్సరంలో నీ దీవెన వర్షాన్ని మా పైన కుమరించండి. ఊహించని మేలుల చేత మమ్మల్ని నింపండి ప్రభా. దీవించగలిగిన దేవుడవు, ఆశీర్వదించగలిగిన దేవుడవు, నెమ్మదినిచ్చే దేవుడవు, సమాధానాన్ని ఇచ్చే దేవుడవు. ప్రార్థించమని అడుగుతున్నావు స్వామి. తల్లిగా మేము ప్రార్థిస్తున్నామా, తండ్రిగా ప్రార్థిస్తున్నామా, కుమారులుగా ప్రార్థిస్తున్నామా, విశ్వాసులుగా ప్రార్థిస్తున్నామా, సంఘంగా ప్రార్థిస్తున్నామా అన్నది మా హృదయ పరిశీలన చేసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. ఎక్కడనైతే ప్రార్థనలు జరుగుతుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడనైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని సన్నిధిని అనుభవిస్తాడు. ఎక్కడనైతే దేవుని మార్గంలో మనుషులు నడుస్తాడో అక్కడ విజయాలన్నది నిత్య కృత్యంగా మార్చబడతాయి ప్రభా. ఆ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి, మా కుటుంబాలను నడిపించండి, వ్యక్తిగత జీవితాలను నడిపించండి, సంఘ జీవితాన్ని నడిపించండి. గతించినటువంటి కాలంలో బ్రతకటం కాదు, వర్తమానాన్ని చూస్తూ వాపోవడం కాదు, కానీ భవిష్యత్తును వాగ్దానం చేసినటువంటి దేవుడు, శక్తిగా వాడుకుంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, అదృశ్యమైన అద్భుతమైన కార్యాలను మా ద్వారా, మా జీవితాల ద్వారా అనేకులకు ఒక మహిమకు కారణంగా చూపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి నమ్మగలిగినట్లుగా పరిస్థితులను బట్టి మరి ప్రభా మేము నిరుత్సాహపడకుండా, అవమానాలను బట్టి నిరసించకుండా ప్రభా మాకు అనునిత్యము తోరణంగా మరి తారసపడుతున్నప్పటికీ, ఆహ్వానాన్ని అందిస్తున్నప్పటికీ నీ బిడ్డలుగా అడుగులు వేసి అద్భుతమైన నీ వాగ్దానాలను అనుభవించి ముందుకు వెళ్ళడానికి నీ కృపను, సహాయాన్ని, నడిపింపును దయచేయమని వేడుకుంటున్నాను. మమ్మల్ని నిరుత్సాహపరిచే ప్రతి శక్తిని, మమ్మల్ని వెనుకకు లాగే ప్రతి శక్తిని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. ముందుకు వెళ్ళి 2024వ సంవత్సరంలో ఫలభరితమైన, ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన, అద్భుతమైనటువంటి జీవితానికి మేము పిలువబడినామని, సమృద్ధి కలిగిన జీవితముతో, ఆనందకరమైన జీవితముతో, ఐక్యత కలిగిన జీవితముతో, అభివృద్ధి కలిగిన జీవితములో మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ మా జీవితాలను బట్టి నీ నామాన్ని మహిమపరిచే విధంగా ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడినవేమో నీ మాటను నమ్మి నీ ఎట్ట అడుగులు వేసి ఫలించి, దీవించి ముందుకు వెళ్ళే కృపాభాగ్యాన్ని ప్రసాదించమని, కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.